హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మెడిసిన్ వాడితే పిసిఓడి క్యూర్ అవుతుందా లేదా అక్క? అస్సలు ఎక్కువగా నాకు వచ్చే కామెంట్స్లో చాలా కామెంట్స్ ఇదే ఎక్కువ వస్తూ ఉంటుంది. మెడిసిన్ వాడితే పిసిఓడి క్యూర్ అవ్వదా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు చెప్పేది, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే పిసిఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెడిసిన్స్తో పిసిఓడి క్యూర్ అవ్వదు. మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది అని 100కి నేనైతే 50% మాత్రమే చెప్పగలను. కానీ మనకి న్యాచురల్గా ట్రై చేసుకుంటే అట్లీస్ట్ 100కి 80%, 100కి 80% అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెడిసిన్స్తోని జీరో రిజల్ట్ అనేది నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి నేను హాస్పిటల్కి తిరిగే టైంలో అయితే ఒక్కొక్కరికి 1 మంత్ ట్రీట్మెంట్తోనే ప్రెగ్నెన్సీ అందుతుంది, 2 మంత్స్ ట్రీట్మెంట్తోనే ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళు కూడా ఉన్నారు, 6 మంత్స్ 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అందలేని వాళ్ళు కూడా ఉన్నారు. మెడిసిన్స్ కొంతమంది బాడీకి బాగా రెస్పాండ్ అవుతాయి. ఆ బాడీ మెడిసిన్స్కి బాగా రెస్పాండ్ అయ్యి లోనున్న హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవ్వడం వల్ల సో వాళ్ళకైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంతమంది బాడీ ఏంటంటే మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వదు. సో మెడిసిన్స్ వల్ల రియాక్ట్ అవ్వాలని బాడీస్కి న్యాచురల్గానే మనం ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం సివియారిటీని బట్టి కూడా మెడిసిన్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి ఒక 6 మంత్స్ అట్లా చూసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే, వాళ్ళకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి చూపించుకుంటే ఏదైనా 1-2 సజెషన్స్తో చిన్న చిన్న మెడిసిన్స్తో వాళ్ళకి వెంటనే క్యూర్ అయిపోతుంది. బట్ ఇయర్స్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా కొంతమంది వదిలేస్తారు. అంటే అదే వస్తుందిలే అని, లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా సరే పట్టించుకోకపోవడం, ఇలా చాలా చేయడం వల్ల సడన్గా ఒక్కసారిగా మన హాస్పిటల్కి తిరిగినంత మాత్రం ఒక 2-3 మంత్స్లోనో ఒక 5 మంత్స్లోనో మనం క్యూర్ అయిపోవాలి అంటే అది ప్రాబ్లమ్ ఎఫెక్ట్ కూడా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో మనం ఒక 3 ఇయర్స్ నుంచి తింటున్నాము, పడుకుంటున్నాము, అట్లాంటి బాడీ వర్కౌట్స్ చేయించకుండా 3 ఇయర్స్ పెంచిన బాడీకి 3 ఇయర్స్ నుంచి హార్మోన్స్ డల్ అయిపోయి, హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉన్న హార్మోన్స్ 1 మంత్ 2 మంత్స్ ట్రీట్మెంట్స్తోనే బాగైపోవాలి అని అనుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఒక 1 ఇయర్ చూడండి. 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత అసలు మీకు హాస్పిటల్కి వెళ్ళి ఏంటి ప్రాబ్లం క్లారిటీగా కనుక్కొని దానికి ఏం చేయాలి అంటే మెడిసిన్స్ ఒక 6 మంత్స్ యూస్ చేసి చూడండి. మీ లక్ బాగుండి మీ బాడీకి మెడిసిన్స్ బాగా రెస్పాండ్ అవుతుంది అంటే కనుక 6 మంత్స్లో మీరు కన్సీవ్ అయిపోతారు. 6 మంత్స్ కంటే ఎక్కువ పడుతుంది అంటే మీ బాడీ మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వట్లేదు, ఆర్ ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే పీసీఓడి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, దానికి ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా, ఐవీఎఫ్ ఏమైనా మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారా, అవన్నీ తెలుసుకొని లేదు నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఓన్లీ నాకు పీసీఓడి మాత్రమే ఉంది, ఎక్స్ డెవలప్మెంట్ అవ్వట్లేదు, నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, ఈవెన్ మెడిసిన్ తీసుకున్నా సరే ఎక్స్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం న్యాచురల్గానే ట్రై చేయాలి. బాడీకి చాలా వర్కౌట్స్ ఇవ్వాలి. డైట్ మీరు చెయ్యండి, చేయకపోండి, బట్ వర్కౌట్స్ ఈజ్ మెయిన్. మీరు వాకింగ్ ఎంత చేసుకుంటే అంత మంచిది. మినిమం ½ అన్ అవర్ అని చెప్పాను, మన వీడియోస్ అన్నిట్లో చెప్తూనే ఉన్నాను. మస్ట్ అండ్ షుడ్ ½ అన్ అవర్. ½ అన్ అవర్కి ఎక్కువ చేసుకుంటే ఇంకా మంచిది, 1 అవర్ చేసుకుంటే ఇంకా మంచిది. బట్ డైలీ చేసుకునేది కాబట్టి ఒక 1 అవర్ 1-2-3 డేస్ అలా చేసేసిన తర్వాత ఆ తర్వాత నేను చేయలేకపోతున్నాను అనుకునే కంటే అట్లీస్ట్ డేకి ఒక ½ అన్ అవర్ చేసుకోండి. వర్కౌట్స్ అంటే మీకు ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి అవ్వట్లేదు అంటే నా సజెషన్ అయితే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వండి. డ్యాన్స్ కానీ, షటిల్ కానీ, ఇంకేమైనా బాడీకి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బాడీని అంత హార్మోన్స్ అనేవి మనకి బ్యాలెన్సింగ్ అవుతాయి. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ ట్రై చేసి చూడండి. డ్యాన్స్ ఆర్ షటిల్ ఆర్ ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళండి, ఏదైనా సరే సింపుల్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. మన యూట్యూబ్లో పిసిఓడి ఎక్సర్సైజులు అని కొడితే చాలా ఎక్సర్సైజులు వస్తాయి. సింపుల్గా మన ఛానల్లో కూడా ఉన్నాయి, సింపుల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి. అట్లీస్ట్ మనం డేలో ఒక 2 అవర్స్ మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వాకింగ్ ఆర్ ఏదైనా యాక్టివిటీకి, ఇంకొక 1 అవర్ ఎక్సర్సైజ్కి, ఇంకొక 1 అవర్ ఎక్సర్సైజ్కి మనం కేటాయించుకున్నట్లయితే ఇంకా దాంతోపాటు డైట్
డైట్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ లేదు నేను డైట్ చేయలేకపోతున్నాను, నేను ఫుడ్ కంట్రోలింగ్ చేసుకోలేకపోతున్నాను అనుకున్న మనకి ఈ రెండూ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మనకి అట్లీస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ నెమ్మదిగా చేసుకున్నా సరే ప్రెగ్నెన్సీ అందడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంది. నా పర్సనల్గా నేను డైట్ అనేది ఎంత స్ట్రిక్ట్గా చేస్తానని నేను చెప్పను, కానీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు, బట్ ఇది డైలీ చేసే యాక్టివిటీని అట్లీస్ట్ మనం కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. మెడిసిన్స్తో క్యూర్ అవ్వదా అని అడిగారు కదా, క్యూర్ అవుతుందండి, అవ్వకపోవడం ఉండదు. 50% పీపుల్కి మెడిసిన్స్తోనే క్యూర్ అయిపోతుంది. అది వాళ్ళ సివియారిటీని బట్టి ఉంటుంది. వాళ్ళకి పీసీఓడి ఉంది, ఎంత పీసీఓడి ఉంది, మైల్డ్గా ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అనేది దాన్ని బట్టి కూడా మెడిసిన్ అనేది వెంటనే రెస్పాండ్ అవుతుంది. సో మీకు ఏ డౌట్ లేకుండా మెడిసిన్ అయితే యూస్ చేసుకోండి, బట్ ఏదైనా 6 months యూస్ చేసుకోండి. అంతకు మించి ఇంకా యూస్ చేసినా వేస్ట్. ఎందుకంటే మీకు మినిమం 6 monthsలో మ్యాక్సిమం 6 monthsలో మీకున్న కంప్లైంట్కి మీరు వాడిన మెడిసిన్స్కి మీకు ప్రెగ్నెన్సీ అందాలి. అంతకంటే ఇంకా లేట్ అవుతుంది అంటే మాత్రం మీరు చేయాల్సిన వార్మప్స్ ఏవో ఉన్నాయి, మీరు చేయాల్సినవన్నీ చేస్తేనే ప్రెగ్నెన్సీ అందుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు మనం కొన్ని వాటిని వదులుకోవాలి. ఏదో పొద్దున్నే లేస్తున్నాం, మనకు నచ్చింది తింటున్నాం, మెడిసిన్ వేసేసుకుంటున్నాం అనుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. మనం దానికోసం ఏం చేస్తున్నాం, అట్లీస్ట్ మన డేలో ఒక హాఫ్ డే దానికోసం స్పెండ్ చేయాలి. మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, మంచి హెల్తీగా మనం వాక్ చేసుకోవడానికి, హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఇలా ఒక హాఫ్ డే మన కోసం మనం స్పెండ్ చేసుకున్నట్లయితే మనకి లైఫ్ లాంగ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మెడిసిన్ ఈరోజు యూస్ చేస్తాం, రేపు ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు, ఇంకొక నెల ఎఫోర్డ్ చేయగలవచ్చు. సో ఇలా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది, లేదా హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి ఇంకేదో రీజన్ ఉండొచ్చు. సో ఇంట్రెస్టింగ్గా తిప్పే వాళ్ళు కూడా ఉండాలి. సో అదే ఇది మన కోసం మనం చేసుకున్నామంటే లైఫ్లో ఎప్పటికీ మనకి పీసీఓడి అనేది రాకుండా ఈ లైఫ్ స్టైల్ అనేది మనకి అలవాటు పడుతుంది. నాకు సంబంధించినంత వరకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. ఎప్పుడు చెప్పేది వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మంచి పీసీఓడి వీడియోస్ అన్నీ కూడా నేను ప్రతి ఇన్ఫర్మేషన్, నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.